హాయ్ హలో చికెన్ కంటే కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉండే మీల్ మేకర్తో మనం ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేసి బిర్యానీ మసాలా అయిన చెక్క లవంగం, జాజికాయ, జాపత్రి, యాలుకలు, అనాస పువ్వు అందులో వేయాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి అన్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసి అవి పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత దానిలో తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత మీల్ మేకర్ను అందులో వేసి సన్నని సెగపైన ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత అందులో కొంచెం వేడి నీళ్లు వేయాలి. ఒక 2 నిమిషాలు సన్నని సెగపైన ఉంచి అందులో ఎండు కొబ్బెర లేదా పచ్చి కొబ్బరి మీ ఇష్టం, ఇంకా జీడిపప్పు గసగసాలు, సోంపు కలిపి మిక్సీ పట్టింది ఇందులో కలపాలి. తర్వాత ఇందులో కసూరి మేతి కూడా వేయాలి. తర్వాత ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి తీసుకోవాలి. ఇకంతే, గుమగుమలాడే మీల్ మేకర్ కర్రీ రెడీ. మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి.